Hello, and welcome to another lecture. In forest economics, the opportunity cost refers to opportunity cost అంటే మీకు కింద చెప్పాను కదండి, ఒక ఫారెస్ట్ దాన్ని ఇంకో దాని కింద కన్వర్ట్ చేస్తే ఎంత అయితే మీకు కాస్ట్ ఆపర్చునిటీ డబ్బులు వస్తాయో ఆ డబ్బులను వదులుకోవడం దాన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. సో ఇట్ ఈస్ ఎ బెనిఫిట్ ఫర్ గోన్ బై చూసింగ్ వన్ ల్యాండ్ యూజ్ ఓవర్ అనదర్. Which factor increases the elasticity of timber supply? Short rotation species అండి. So one only. And under AP Forest 1967, this statement is correct. Reserved forest can be used freely for grazing. Correct కాదండి. Forest officers can seize produce involved in the offences, right? Forest offences can be compounded only by PCCF లో సెక్షన్ 59 కింద ఫారెస్ట్ 1 ర్యాంక్ కన్నా పైన ఉన్న వాళ్ళు ఎవరన్నా సీజ్ చేయొచ్చండి, ఆ కాంపౌండ్ చేయొచ్చు. ది యాక్ట్ ఎంపవర్స్ ది ఆఫీసర్స్ టు డిక్లేర్ ది నేషనల్ పార్క్స్. దీనికి ఏమో అర్హత ఉండదండి. సో ది ఈస్ ది రైట్ ఆన్సర్. అండర్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1918 నాన్ ఫారెస్ట్ పర్పస్ ఇంక్లూడ్స్. నాన్ ఫారెస్ట్ పర్పస్ అంటే ఏంటండి? ఫారెస్ట్ పర్పస్ కానిది. రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్, ఇట్స్ ఫారెస్ట్ పర్పస్. Fencing for fire protection, it is a forest purpose. Raising compensatory plantations, it is a forest purpose. Establishing residential buildings matram non-forest purpose కింద వస్తుంది. Wildlife Protection Act 1972 prohibits the destruction or damaging wildlife and habitat in national parks. నిజమే. The national parks enjoy the highest level of protection under the Wildlife Protection Act. నిజమే. Both in UR and ANR extension. Forest Right Act 2006 grants the following: community forest resource rights, నిజమే. Right to intellectual property and traditional knowledge, నిజమే. Right to divert forest land for commercial mining, no. ఇది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 కింద సెంట్రల్ గవర్నమెంట్ రూల్ లో ఉంటుంది. రైట్ టు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, నిజమే. సో 1, 2, 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్. నెక్స్ట్, శాంచురీ ఏం చేస్తుంది? నేషనల్ పార్క్ లో వచ్చేసరికి గ్రేజింగ్ స్పెషల్ ఆర్డర్లో తప్ప లేకపోతే గ్రేజింగ్ అనేది చేయనివ్వరు. ఓకే. కన్జర్వేషన్ రిజర్వ్స్ వచ్చేసరికి మెయిన్ గా వచ్చేసరికి ఇది what do you call it as protecting the landscapes. ఓకే. అండ్ 1 is C, that is the wildlife protection with limited rights permitted. So 1C, 2B, 3A, first one is the right answer. In forest administration, the forest range is supervised by డివిజనల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అని అనుకోవచ్చండి. DF1 అనుకోవచ్చు మనం. ఎందుకంటే మనకు రేంజ్ ఆఫీసర్ అన్నది ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. యాక్చువల్ గా రేంజెస్ సూపర్వైజ్ చేసేది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండి. సో ఇక్కడ DF అన్నాడు, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అన్నాడు. ఓకే. సో ఇదే. బట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సెక్షన్స్ సూపర్వైజ్ చేస్తూ ఉంటాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ ఫైనాన్షియల్ మెకానిజమ్స్ ఇన్ ఫారెస్ట్రీ? గ్రీన్ బాండ్స్, ఇవన్నీ ఫైనాన్షియల్ మెకానిజమ్స్ అండి. బయోడైవర్సిటీ ఆఫ్సెట్స్ కూడాను. త్రీ ఓన్లీ మాత్రమే కాదండి. సో దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. అండ్ టింబర్ హార్వెస్టింగ్ ఈజ్ గైడెడ్ బై. టింబర్ హార్వెస్టింగ్ అనేది మార్కెట్ డిమాండ్ బట్టి అండ్ ఫ్యూయల్ వుడ్ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి సిల్వికల్చరల్ ప్రిస్క్రిప్షన్స్, ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో 80 ఈజ్ ఏ అనేది ఆప్షన్ అండి, రైట్ ఆప్షన్. 80 ఈజ్ ది సి అనేది కూడా ఆప్షన్ అండి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ రూల్స్ అనేది. ఫ్యూయల్ వుడ్ అనేది టింబర్ తో సంబంధం లేదు కాబట్టి సో 1, 2, 3 సి ఈజ్ ది రైట్ ఆన్సర్, 4 ఈజ్ నాట్. ఓకే. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెడ్యూసెస్ రొటేషన్ ఏజ్ ఇన్ ది ఫారెస్ట్ ఎకనామిక్స్? రొటేషన్ ఏజ్ ని రెడ్యూస్ చేసేది మెయిన్ గా వచ్చేసరికి హైయర్ డిస్కౌంట్ రేట్ ఉంది. హైయర్ డిస్కౌంట్ రేట్ పెడుతూ ఉంటే మనకు రొటేషన్ ఏజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇన్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ బెనిఫిట్ కాస్ట్ రేషియో గ్రేటర్ దెన్ 1 మీన్స్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఎకనామికల్లీ వైబుల్. ఓకేనండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 విచ్ ఈస్ ట్రూ. హంటింగ్ ఆఫ్ ది షెడ్యూల్ 1 ఆఫ్ యానిమల్స్ ఈజ్ అలౌడ్ విత్ పర్మిట్, నో. నేషనల్ పార్క్స్ ప్రొహిబిట్ గ్రేజింగ్ అన్లెస్ పర్మిటెడ్, నిజమే. కన్జర్వేషన్ రిజర్వ్స్ ఆర్ డిక్లేర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, నో. స్టేట్ గవర్నమెంట్ అది. Sanctuaries allow land rights to be extinguished automatically, ఇది కూడా కాదు అంతలాగా. సో ఐ థింక్ B must be the right answer. Let us see. Right, B is the right answer అండి. Which of the following is not provided in AP Forest Act? యాక్చువల్ గా వచ్చేసరికి ఫారెస్ట్ యాక్ట్ లోని వెహికల్ సీజ్ ని అఫెన్సెస్ ని వాటిని మనం చేయొచ్చండి. ఐ థింక్ ఇట్ కమ్స్ అండర్ సెక్షన్, లెట్ us make sure, సెక్షన్ 68 అనుకుంటున్నాను. సెక్షన్ 68 ట్రాన్సిట్ కంట్రోల్ అది.
సీజర్ వచ్చేసరికి 44 అండి, పవర్ టు అరెస్ట్ వచ్చేసరికి 43 అండి. సో సీజర్ వచ్చేసరికి సెక్షన్ 43 అండి. ఓకేనండి. నెక్స్ట్ సెక్షన్ 68 వచ్చేసరికి ట్రాన్సిట్ కంట్రోల్ అది. సో పవర్ టు అరెస్ట్ వితౌట్ వారెంట్ వచ్చేసరికి సెక్షన్ 44 అండి. అది సెక్షన్ 44. పవర్ టు కండక్ట్ సమ్మరీ ట్రయల్ ఆఫ్ అఫెన్సెస్, ఇదేమో వాళ్ళు ట్రయల్ అది చేయలేరండి. సో సి ఇస్ ది రైట్ ఆన్సర్. కాంపౌండ్ వచ్చేసరికి సెక్షన్ 59. Forest Right Act empowers Gram Sabha to initiate rights recognition, which is very, very true. And the only Gram Sabha has the authority to approve any claims. No, district level committee లేదా sub level district level committee వీళ్ళలో ఎవరికైనా ఉంటుంది. సో A is true but R is false. Forest Conservation Act approval required for building a resort in forest area నిజమే. Constructing village roads in rural reserved forest నిజమే. మిగిలింది వచ్చేసరికి నాకు తెలిసి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కింద అప్రూవల్ అవసరం లేదు. సో 86 వచ్చేసరికి 1 and 2 అది రైట్ ఆన్సర్. సో బి ఇస్ ది రైట్ ఆన్సర్. అండ్ మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ వచ్చేసరికి టింబర్ టారిఫ్స్ దేనికి, కార్బన్ మార్కెట్స్ దేనికి, గ్రీన్ బాండ్స్ దేనికి. సో కార్బన్ మార్కెట్స్ దేనికండి, క్లైమేట్ మిటిగేషన్ ఇన్సెంటివ్ వచ్చేసరికి. సో 2AC. గ్రీన్ బాండ్స్ వచ్చేసరికి ఇట్స్ డెప్ట్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ అండి. సో 3 is A. అండ్ టెంబర్ టారిఫ్స్ వచ్చేసరికి ఇట్స్ రెగ్యులేటరీ టాక్సేషన్. సో 1 is B. సో 1B, 2C, 3A. Let us see, is it the right answer? Yes, it's the 1B, 2C, 3A is the right answer. Okay నండి. నెక్స్ట్ వన్. ఫారెస్ట్ డివిజన్ is headed by డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అండి. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తోనే ఫారెస్ట్ డివిజన్ అనేది హెడ్ అవుతూ ఉంటుంది. సబ్ డివిజన్స్ వచ్చేసరికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అవుతారు. సెక్షన్స్ వచ్చేసరికి మీకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. విచ్ ఇంక్రీజెస్ డిమాండ్ ఫర్ వుడ్ ఇన్ ది లాంగ్ రన్. పాపులేషన్ గ్రోత్, అర్బనైజేషన్, వేరే సబ్స్టిట్యూట్స్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం, ఇవన్నీ కూడా కారణం అవుతాయి. బట్ రిడ్యూస్డ్ జేడిపి మాత్రం కారణం అవదండి, అది తప్పు అవుతుంది. సో 1, 2, 3 అది రైట్ ఆన్సర్స్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఈస్ ది పార్టిసిపేటరీ మేనేజ్మెంట్ అండ్ బెనిఫిట్ షేరింగ్. సో బి ఈస్ ది రైట్ ఆన్సర్ అండి. ది ఎకానమిక్ రొటేషన్ ఏజ్ ఈస్ డిటర్మైన్డ్ బై వాట్. నేను లిమిట్ దాటిపోయాను. ఇక్కడతో వీడియో ఆపుదామండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. జై హింద్.